అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రభా గారు రచించిన అత్తగారు ఇలా ఉంటే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆశ అనేది లేకపోతే మనిషి బ్రతకలేడు. మనిషి మనుగడ మీద ఆశ చాలా ప్రభావాన్ని చూపుతుంది. నిన్న జరిగిపోయిన దాని గురించి కంటే రేపు జరగబోయే దాని మీద ఎక్కువ ఆశలో లోభాన్ని పెంచుకుంటాడు సగటు మనిషి. పెళ్ళైన 2 ఏళ్లకే సౌభాగ్యాన్ని చెరుపుకొని నీలో దీపంలా నిరాధారంగా మిగిలిపోయిన అన్నపూర్ణలు తిరిగి జీవతేచ్ఛను ఆశను చిగురింప చేసినవాడు 3 నెలలన్నా నిండనే ఓ పసికాయ. ఆ పసికాయే ఆమె ఆరో ప్రాణంగా మిగిలిపోయాడి ప్రపంచంలో ఆమెకి తోడుగా. నేను ఎవరి కోసం ఎందుకు బ్రతకాలి? రోజూ ఎంతో మంది శివ సాన్నిధ్యంలో చేరుతారు కాని నా వంటి నిర్భాగ్యురాలికి మాత్రం చావు రానివిడా భగవంతుడు అని విరక్తితో కుమిలిపోతుంటే, నేనున్నాన్లే అమ్మా, నా కోసం బ్రతకవు? నాన్న లేక నీవు లేకపోతే నేనేమైపోతాను అన్నట్లు ఒడిలో ఉన్న బిడ్డ కెవ్వుమనేవాడు. వాడి ఏడుపు వింటూనే ఆమెలో మాతృత్వం మేల్కొనేది. చప్పున వాని గుండెల కత్తుకుంటూ, ఎవరూ లేకపోవడమే, నాకు నీవి లేవు, 1,000,000 నిధుల నిక్షేపానివి, నీకోసమే నా బ్రతుకులో ఆశ పెంచుకుంటాన్రా బుజ్జి, నిన్ను పెంచి నీ నీడలో సేద తీర్చుకుంటాన్రా నేను అనుకునేది ఉద్వేగంగా. ఆమె తలెత్తి చూరులోకి చూసేది తీక్షణంగా. ఆ చూరులోని గడ్డితో పొందిగ్గా నిర్మించుకున్న భవనంలోంచి పిచుకమ్మ కిచకిచలు వినిపించేవి దర్పంగా. నేను చూసావా ఎలా పోషించుకుంటున్నానో నా కోనల్ని, నీవేమిటి అలా బెంబేలు పడిపోతున్నావు అని ఎద్దవా చేసినట్లు ఊహించుకొని ఒక్కొక్క గింజే ఏరుకొని తినే ఆ అల్పప్రాణికన్నా తీసిపోయానా నేను? శక్తి, యుక్తి, పట్టుదల పుష్కలంగా ఉన్న స్త్రీజాతికి వారసురాలైన నేను బ్రతకడానికి ఎందుకు భయపడాలి? నా కొడుకుని ప్రయోజకుడిగా తీర్చిదిద్ది వాడో ఇంటివాడయ్యాకే ఈ ప్రాణానికి విముక్తి అనుకుందామే దృఢ నిశ్చయంతో. అన్నపూర్ణమ్మ అత్తగారికి వెనకాల స్థిరాస్తులు ఏమీ లేవు. అబ్బాయి అందచందాలు, చదువు, ఉద్యోగం చూసి మోజుపడి అన్నపూర్ణనిచ్చి చేశాడు తండ్రి. విధి వక్రించింది. రాయిలాంటి మనిషి అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడు. అన్నపూర్ణకి వెనకాదరువు లేక తిరిగి పుట్టింటి ఆశ్రమంలోకి వచ్చేసింది. అత్తగారు కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది. గడిచే దారి లేక 3 అన్నయ్యలున్నారు, నాకు లోటేంటి? తోడబుట్టిన దాన్ని ఆదుకోకపోతారా అనుకున్న అన్నపూర్ణ అభిప్రాయం తప్పని ఆ తర్వాత సంఘటననే బోధించాయి. అన్నలు 3 వేరుపడిపోయి చాన్నాళ్ళయింది. అన్నపూర్ణ వచ్చిన కొత్తల్లో దానికేం లోటు, మేం లేమా అని డంబాలు పలికిన అన్నలే తెగించి మా ఇంట్లో ఉండమ్మా అని ఒక్కళ్ళు అనలేదు. పైగా వదినెలు ఆ పని సహాయం చేయలేదు, ఈ పని సహాయం చేయలేదు అని ఎత్తి పొడుస్తుండేవాళ్లు చాటుమాటుగా. వాళ్ల ఆదరణ కరువైనా ఈ కఠినోక్తులు మాత్రం భరించలేకపోయిన అన్నపూర్ణమ్మ ఓ రోజు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, నేనక్కడికే వెళ్ళిపోతానమ్మా అంది తల్లితో. వెళ్ళిపోతావా? ఎక్కడికే? అక్కడేముందని వెళ్తావు? అదిరిపడి చూసిన తల్లి కోపంగా విదిలించింది. తింటానికి లేకపోయినా ఆత్మగౌరవం ఉంటుంది కదమ్మా, అది పోగొట్టుకుంటూ ఇక్కడ పడుండే కన్నా ఒక పూట పస్తున్నా అక్కడే ఉండటం మంచిదని నసుగుతూ చెప్పింది ఆ మాట. భర్త ఉన్నప్పుడే తనని అభిమానంగా చూడలేని అత్తగారు ఇప్పుడు తనని ఎంత ఆదరణగా చూస్తోందని మనసులో ఉమ్మల శంకిస్తూనే ఉంది. అత్తగారి భయంకర స్వభావం తెలుసుకుంటుంటే అన్నపూర్ణమ్మకి ఒంటి మీద తేళ్లు, జరులు పాకినంత భయంగా ఉంటుంది ఇప్పటికీ. తను ఓ కోడలికి అత్తగారిననే మాట నిద్రలో కూడా మర్చిపోలేనంత అహంకారి ఆమె. ఆవిడ అత్తగారి దర్పంతో పెట్టిన పాట్లు, ఆ అధికారం ఏ కోడళ్లకు వద్దు బాబు అనుకునేది అప్పట్లో. అటువంటి అత్తగారి దగ్గరికి తిరిగి వెళ్తానంటే శరీరం కంపిస్తున్నది భయంతో. కాని అడుగడుక్కి చిన్నబోతూ అవమానించబడుతూ ఉండే కన్నా ఆ బతికే ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపిస్తుంది. కూతురి మొహంలో ఏం చదివిందో ఆ తల్లి. నువ్వూరుకో, ఎక్కడకు వెళ్లొద్దు, మనిద్దరము దక్షిణం వైపు వసారాలో ఉందాము అంది దృఢంగా. కూతురొచ్చింది, తల్లిని విడదీసింది అని కోడళ్లు సూటిపోటుగా అంటున్నా లెక్కలేనట్లు కూతురుతో దక్షిణం వైపు వసారాలో వేరే పొయ్యి పెట్టించుకుంది అన్నపూర్ణమ్మ తల్లి. కొడుకులు పండిన పంటలో కొంత ఇచ్చేవారు తల్లికి. అప్పడాలు ఒత్తి, విస్తళ్లు కుట్టి పై ఖర్చులకు పొదుపు చేసేది అన్నపూర్ణ. అన్నపూర్ణకు ఆశలన్నీ ఆ కొడుకు మీదే. వాణ్ణి పెంచి ప్రయోజకుడిగా చేసి వాడో ఇంటివాడై పెళ్ళాం బిడ్డలతో కలకల్లాడుతుంటే చూసి ఆనందించడమే నా ఆశయం. తల్లిగా నా కర్తవ్యాన్ని నెరవేర్చేలా నాకు సహాయపడు భగవంతుడా అనుకునేది. నిశ్శబ్ద నిశీదిలో గతాన్ని నెమరవేసుకుంటూ భవిష్యత్తులోకి ఆశగా తొంగి చూస్తూ. రోజులు గడుస్తున్నాయి.
బోసి నవ్వులతో మూగ సైగలతో తల్లి ఆనందానుభూతులకు దోహదకారైన పసివాడు తప్పటడుగుల్లోకి చిలక పలుకుల్లోకి ఎదిగివచ్చి తల్లి మనసుకు మరింత సంతోషాన్ని చేకూరుస్తున్నాడు. నడుస్తూ నడుస్తూ బోర్లా పడిపోతాడు. నీళ్ల బిందెలు దొర్లించేసి పక్కున నవ్వుతాడు. వాడు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటాడు. వాడు చేసే అల్లరితో ఒక్కోసారి అన్నపూర్ణకు మహా విసుగు పుట్టేది. కోపం పట్టలేక చెల్లున ఒక్కటేసేది. వాడు బిత్తరపోయి చూసి అంతలోనే గుక్క పెట్టి తల్లిని వాటేసుకునేవాడు. వాడు ఏడుస్తుంటే అన్నపూర్ణలోని మాతృహృదయం తల్లడిల్లిపోయేది. పాపిష్టిదాన్ని ఎలా కొట్టానో, నా చేతులు విరిగిపోను, నా బాబు కదూ, నా బంగారు కొండ, ఇంకెప్పుడు కొట్టనుగాక కొట్టను అనుకునేది పొంగి పొరలే వాత్సల్యంతో వాణ్ణి ముద్దు చేస్తూ. అంత ఏడుపు ఏమయ్యేదో కిలికిలా నవ్వేసేవాడు. వాడు కొంచెం పెరిగి ఇంటిని ఓ కొలిక్కి తెచ్చేదే కాకుండా ఆ ఇరుగు పొరుగు ఇళ్లన్నీ చెక్కేసొచ్చేవాడు. వాడి అల్లరి చేష్టలు తనకి ముద్దుగాని ఇంకొకళ్ళకి ముద్దెలా అవుతుంది? అందుకే వాడు చేసే అల్లరి అన్నపూర్ణ ప్రాణానికి ఓ సమస్య అయి కూర్చుంది. వాడు అల్లరి చేస్తే మందలిస్తుంది, కోపం పట్టలేక ఒకటి వేస్తుంది. కాని ఎవరన్నా వాణ్ణి అదిలించినట్లుగాని కొట్టినట్లుగాని చూసిందా అన్నపూర్ణ భరించలేకపోయేది. ఎంతలా కొట్టేశారో, వాళ్ళకి పిల్లల ముద్దుముచ్చట్లు తెలిస్తే కదా అని బాధపడిపోయేది. వాడు తన కన్ను కప్పి బయటకెళ్తే చాలు ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోయేది. వాడు అల్లరి చేస్తున్నాడేమో, వాణ్ణి బాధుతున్నారేమో అని అసలు వాడు అల్లరికి జడిసే ఎక్కడికి వెళ్లేది కాదు. ఓ వేళ వెళ్ళినా కళ్ళన్నీ వాడి మీదే. నాకు మిగిలింది వీడు, వీడి లేకపోతే నేను లేను అనుకుంటూ ఉండేది. ఎప్పుడు కొడుక్కి జ్వరం వచ్చి మంచం ఎక్కితే ఆ పాపిష్టి జ్వరం నాకైనా వచ్చింది కాదు, పసివధమని పట్టి పీడిస్తుంది అని తెగ బాధపడేది. తిండిలో అయినా మొదట కొడుకు పొట్ట ఆలోచించే తన విషయం చూసుకునేది. నేను తినేస్తే వాడికి చాలదేమో, ఈ కాస్త వాడికే ఉంచుతాను అనుకునేది. ఒకసారి బంధువుల ఇంటికి వెళ్లవలసి వచ్చింది. పొరుగుళ్ళో కొడుకు ఏం ఆగడాల చేస్తాడో అని కొడుకుని తల్లి కప్పచెప్పి వెళ్ళింది. కాని ఆమె దృష్టంతా ఇంటి మీదే ఉండిపోయింది. ఏం అల్లరి చేస్తున్నాడో, అమ్మని ఎన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడో, అమ్మ కన్నుగప్పి వీధిలోకి వెళ్తున్నాడేమో, అమ్మ చూస్తుందో లేదో, కొంపదీసి దేని కిందైనా పడితే, అమ్మో అమ్మ వాడికి ఇంకా అన్నం పెట్టిందో లేదో, వాడి ఆకలే వాడికి తెలియదు, కడుపు నిండా తిన్నాడో లేదో, ఇలా పరిపరి విధాల పోయే ఆలోచనలతో పరితపిస్తూ ఆందోళనగా తిరిగింది. మనసక్కడ నిలకడగా ఉండలేక వెంటనే బయలుదేరిన చోటుకి వచ్చేసింది. ఇలా అడుగుడికి ఆందోళన ఆరాటం పడుతూ కొడుకుని పెంచుకొస్తున్నది అన్నపూర్ణమ్మ. కొడుకు వయసు పెరిగే కొలది ఆమె భయాలు మరోలా ఉండేవి. చిన్నప్పటిలా అల్లరి చేసి ఇంటి మీదకు ఏం గొడవలు తెస్తాడో అనే భయ సందేహాలకు పరిగెత్తి చెట్లమేంచి పడి కాలు చెయ్యి విరుచుకుంటాడేమోనో ఆందోళనకి దూరమైన వ్యక్తుడైన కొడుకు స్కూల్ ఉద్యమాల్లో పాల్గొంటాడేమో, ఏ రాజకీయ విషవలయాల్లో అయినా చిక్కుకుంటాడేమో, పార్టీలో చేరి ఏ అఘాయిత్యాలు చేసి తన కడుపులో చిచ్చు పెడతాడో అని లోపలే హడలిపోయేది. రాత్రిపూట కాస్త ఆలస్యంగా వస్తే చాలు 1,00,000 ప్రశ్నలు వేసేది, ఆలస్యానికి కారణం చెప్పమంటూ. చప్పున వాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తేగాని ఈ తిరగడాలు తగ్గవు, నా మనసుకి నిశ్చింత ఉండదు అనుకునేది ప్రయోజకుడైన కొడుకుని తనివి తీరా చూస్తూ. బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు పెళ్లికెదిగిన కొడుకున్నా తల్లి చుట్టూ చాలా మంది చుట్టాలు చేరి యోగక్షేమాలు విచారిస్తూ ఉంటారు. పనిలో పనిగా, ఏమమ్మా వదినా, నీ కొడుక్కు పెళ్లి చేయాలనుకోవడం లేదా? అబ్బాయి పెళ్లికిది కూర్చున్నాడు, చూస్తున్నావా మన సంబంధాలు? మాకెంతలో పప్పన్నం పెట్టవా అని అతి లౌక్యంగా అడిగి సమాధానం రాబట్టుకుంటారు. వీలైతే అబ్బాయిని తమ పిల్లకి ఖాయం చేసుకోవచ్చు అనే పేరాసతో. ఇదివరకంతా మొహం చాటేసిన బంధువులే ఇప్పుడు అన్నపూర్ణని వెతుక్కుంటూ వస్తున్నారు, వచ్చి మరీ పరామర్శిస్తున్నారు. ఆడదానివంటే నువ్వేనమ్మా, భర్త పోయినా జంకకుండా నీ కొడుకుని పెంచి పెద్ద చేశావు. అదే మరో ఆడదైతే బెమ్మేలు పడిపోయేది సుమా. అంత చిన్నప్పుడే భర్త పోవడం, కాళ్లకి సంకెళ్లుగా ఓ పసివాణ్ణి అప్పగించడం, నీలాంటి కష్టజీవికి ఆ భగవంతుడే తోడు నిలుస్తాడమ్మా. చూడు, మన అబ్బాయి చేసే ఉద్యోగం ఏమిటన్నావు? పర్మనెంట్దేనా లేక టెంపరవరీ పోస్టా అని అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారు కూడా. ఇదంతా తన మీద ప్రేమాభిమానాలు కావని, వాళ్ళకి కావాల్సింది తన కొడుకే అని సూక్ష్మంగా గ్రహించిన అన్నపూర్ణ వాళ్ల లౌక్యానికి నవ్వుకునేది. ఇన్నాళ్ళు నేను తిన్నానో ఉన్నానో అని అజన్నా పట్టించుకోలేని వీళ్ళకి అమాంతంగా నా మీద ఇంత ఆదరాభిమానాలు ఎలా కలిగాయబ్బా అని విస్తుపోయేది ఒక్కోసారి. పిచ్చిదానా, ఆ మాత్రం గ్రహించలేవు? ఆడబిడ్డలు మరుదులు లేని సంసారం.
ఆడది కట్న కానుకల దగ్గర అట్టే రొక్కించదని, ఒకవేళ అడిగినా ఆ ఆడదాన్ని బుట్టలో పెట్టుకోకపోతామా అనే ధీమాతో నీ చుట్టూ తిరుగుతున్నారు తెలుసా అని అంతరాత్మ హెచ్చరించింది. చేసుకునేది వాడు, వాడికిష్టమైతే నా అభ్యంతరం ఏముంది? ఎవరైనా సూటిగా మా పిల్లని నీ కొడుక్కు చేసుకోరాదటమ్మా అని అడిగితే పై సమాధానం ఇచ్చేది. వాళ్ళ తృప్తి కోసం వెళ్లి పిల్లని చూసి వచ్చేది. నీకిష్టమైతే నాకు ఇష్టమే అని కర్ర విరక్కుండా పాము చావకుండా ఉండేలా సమాధానం చెప్పే కొడుకుని చూస్తే ఎంతైనా పొంగిపోయేది అన్నపూర్ణ. వీడు నా అదృష్టం కొలిది నాకు లభించిన వరాల పంట. నా సౌభాగ్యాన్ని తుడిపివేసిన, తల్లిగా దైవం ప్రసాదించిన వరం వీడు. తల్లిని మనస్ఫూర్తిగా అభినందించే పుత్రుడు లభించడం నా పూర్వజన్మ సుకృతం అనుకునేది కొడుకు వైపు గర్వంగా చూస్తూ. నీ ఇష్టం అన్నంతలోనే ఎవరొక్కరిని తెచ్చి కట్టేస్తానా? అన్ని విధాలా వాడికి నచ్చే పిల్లను, ఈడు జోడు సరిపోయే కోడల్ని తెచ్చుకుంటాను గాని అతిశయంగా నవ్వుకునేది. ఆ నవ్వులో నా కొడుకు అందరి పిల్లల్లాంటివాడు కాదు అనే ధీమా కనిపించేది. ఆమె అనుకున్నట్టుగానే మంచి సంబంధం కుదిరింది. కొడుకు అంగీకారం తెలిపాడు. ఓ శుభముహూర్తాన కొడుకు నెత్తిమీద అక్షంతలు పడి ఓ ఇంటివాడయ్యాడు. కాని ఆ క్షణంలో మాత్రం అన్నపూర్ణ చాలా వ్యాకుల పడిపోయింది. అంతరంగంలో ఈ క్షణం నుంచి తన కొడుకు కొడుకు కాదని, కోడలికి మొగుడని, వాడి యోగక్షేమాలన్నీ ఆ కోడలి పిల్ల చూసుకుంటుందేమో అనుకోగానే ఎవరో హృదయం మీద సమ్మెటతో అదిమినట్టు వెలువెల్లాడిపోయింది. ఛీ, నా బిడ్డ అటువంటి వాడు కాదు. రక్తం ధారబోసి పెంచుకున్నాను. అమ్మ తర్వాతే భార్య అనుకుంటాడు. పూర్వంలాగానే నా మీద ఆదరాభిమానాలు చూపిస్తాడు. అనవసరంగా నేను కలతపడుతున్నాను అని మనసుకు సమాధానం చెప్పుకుందామే. కోడల్ని నెలలోనే కాపురానికి తీసుకొచ్చింది. కొడుకు కోడలు ఇంట్లో ముచ్చటగా తిరుగుతుంటే మురిసిపోయేది కాని ఏదో వెలితి అస్పష్టంగా కనిపించేది అన్నపూర్ణకు. కొడుకు ఇదివరలా తన వెనకే తిరుగుతూ అమ్మా అన్నం పెట్టు, అమ్మా బట్టలు తీసియ్యి, తలకి నూనె రాయమ్మా అని తొందర పెట్టడం లేదు. పైగా ప్రతి పనికి ఏయ్ రాజీవ్ ఇలారా, ఇది చెయ్యి అని పనులు పురమాయించి చేయించుకుంటున్నాడు భార్యతో. కనీసం భోజనం వేలేనా నేను జ్ఞాపకం రానా, నన్ను పిలవడా అని ఆతృతగా ఎదురుచూసే ఆ తల్లి మనసుకి అప్పుడు నిరాశ ఎదురయ్యేది. కొడుకు కోడలు నవ్వుతూ తుల్లుతూ సరదాగా తిరగటం తనకి ఇష్టమే. కాని కోడలు రాకతో కొడుకింతగా మారిపోతాడని ఆమె అనుకోలేదు. అందుకే ఇంత బాధపడిపోతుంది ఆమె. ఓ రోజు చాలా పెందలాడే వచ్చాడు కొడుకు. కోడలు హడావిడిగా ముస్తాబవుతున్నది. ఈ మధ్య వాళ్ళు తరచూ ఎక్కడికో ఒక దగ్గరకు వెళ్తూనే ఉన్నారు. ప్రతిసారి అనుకునేది అన్నపూర్ణ, మాట వరుసకైనా కొడుకు నీవు బయలుదేరమ్మా అని అంటాడేమో అని. కాని వాళ్ళ సరదాలేమిటో వాళ్ళకే గాని అమ్మ అనే ఓ ప్రాణి ఈ ఇంట్లో పడి ఉందని వాడికెలా తెలుస్తుంది అనుకునేది. కొడుకు కోడలు చెట్టాపట్టాలేసుకుని వెళ్ళిపోతుంటే ఇవాళ కూడా ఈ సినిమాకో షికారుగా వెళ్తున్నారేమో అనుకుంది, కోపంతో అసహనంతో లోపలే మండిపోతూ. కొడుకు చెప్పుల్లో కాలు పెడుతూ మేమొచ్చేసరికి పొద్దుపోతుందేమో, మా కోసం చూడకుండా నువ్వే భోంచేశాయమ్మా అన్నాడు. అడగకూడదని తెలిసినా ఎక్కడికి ప్రయాణం అంది ఉద్వేగాన్ని అణుచుకుంటూ. ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా ఎగ్జిబిషన్కి వెళ్దామన్నారు. వీలైతే అట్నుంచి సినిమాకు కూడా వెళ్తాము సనుగుతూ అసలు సంగతి బయటపెట్టాడు కొడుకు. ఓహో, దీర్ఘంగా నిట్టూర్చింది ఆమె. స్వార్థపరుడైన ఈ కొడుకు గురించేనా తను అనునిత్యము తప్పించిపోయింది? తన కోర్కెలు సరదాలు అన్నీ విస్మరించి సర్వస్వం నా బిడ్డదే అనుకున్నది ఈ అనుభవాల కోసమేనా? నీ మగపిల్లలు ఇంత త్వరగా ఎలా మారిపోగలరు? ఏ అద్భుత శక్తి వాళ్ళనలా మారుస్తుందో? ఆలోచనల్లో మెదడు వేడెక్కిపోతుంటే అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో ఆమెకే తెలియలేదు. ఏమిటి అన్నపూర్ణత్త అంత దీర్ఘాలోచనలో పడిపోయావు అని ఎదిరింటి లీలావతమ్మ అడిగేసరికి తుల్లిపడి తిరిగి చూసిన ఆమె సమాధానంగా నవ్వి, కూర్చో, భోజనాలైపోయాయా అంది మాట మళ్లిస్తూ. అప్పుడేనా? ఊర్లో విషయాలన్నీ అయిపోతే గాని మా ఇంట్లో భోజనాలు పూర్తి కావు. మా రాణిగారు, లీలా తన అత్తగారిని అలానే చెప్తుంది, మా రాణిగారు పురాణ కాలక్షేపానికి వేంచేస్తే యువరాజులు గారు షికారుకు వేంచేశారు. వాళ్ళు వచ్చే వరకు ఇంటి కాపలా ఈ సేవకురాలిదే. నీ కోడలు చాలా అదృష్టవంతురాలత్తా. ఇలాంటి అత్త దొరకాలంటే ఎన్ని పూజలు చేస్తే లభిస్తుందంటావు? నిన్న కాక మొన్న పెళ్ళైంది, వాళ్ళని సరదాగా తిరిగి రమ్మని పంపిస్తున్నావు. ఇంటికి కాస్త కూర్చుంటావు. మా అత్తగారైతేనా తిరుగుళ్ళు సరదాలు నా వంతు అని వెళ్ళిపోయింది దర్జాగా. మేము సరదాగా ఎక్కడికెళ్దామన్నా సాగనివ్వదావిడ. ఇదంతా నా దురదృష్టం దిగులుగా నవ్వింది లీలా. నేనా? మంచిదాన్నా? పొరపాటు పడుతున్నావు.
అలా అనుకున్న అన్నపూర్ణ ఆ మాటల్ని మింగేసింది. మళ్ళీ ఇంతకు ముందే కదూ కొడుకు కోడలు తనని పిలవకుండా ఎక్కడికో వెళ్తున్నారని అసూయపడింది. నయం ఆ మాట పైకి అనేలేదు. ఈ పిల్ల తన మీద కూడా దురభిప్రాయాన్ని పెంచుకునేది. అత్తలందరూ ఒకేలా ఉంటే ఈ కోడళ్ల గతేం కాను అని ఇంకా ఏదో చెప్తూనే ఉంది లీల. అన్నపూర్ణమ్మకు తన తొలిగా కాపురానికి వెళ్లిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. తన అత్తగారు ఇలానే తన్ని ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. కనీసం భర్తతో అయినా స్వేచ్ఛగా మాట్లాడనిచ్చేది కాదు. ఏమిటా వెకవెకలు, ఎవరన్నా వింటే నవ్విపోతారు అని తీవ్రంగా మందలించేది. ఆవిడ ఎదురుగా భర్తతో మాట్లాడటానికి కూడా వణికిపోయేది. మాతృవిధేయుడైన ఆ కొడుకు తనతో ముభావంగా ఉండేవాడు. భర్తతో కలిసి సరదాగా తిరగాలని బజారు నుంచి పూల పొట్లం తెచ్చి తనని ఊరిస్తూ ఆ పూలు తనకివ్వాలని, కొంటె మాటలతో చిలిపి చేష్టలతో తనని అలరించాలని ఇంకా ఎన్నో ఊహించుకునేది. అవన్నీ కలల్లాగానే మిగిలిపోయాయి. తనకి భర్తకి మధ్య ఓ పెద్ద అగాధంలా ఉండేది తన అత్తగారు. ఆవిడంటే తనకెంతో అసహ్యం వేసేది, కోపం వచ్చేది, దుఃఖం పెనవేసుకునేది. కాని అసహాయురాలు మనసులో కోపాన్ని కసిని దిగమింగుతూ ఆ జీవితానికి అలవాటు పడుతుండగా విధి తనని నిర్దాక్షిణ్యంగా శిక్షించి ఆ మాత్రం సుఖాన్ని కూడా దూరం చేసింది. గతాన్ని తలుచుకుంటుంటే కళ్ళు జలపాతాలయ్యాయి. ఆమె కన్నీటిని అర్థం చేసుకోలేని లీల, వస్తానత్తా, మా రాణిగారు వేం చేసే టైం అయింది, నేను కనిపించకపోతే రాత్రిపూట ఏమిటా పెత్తనాలు అని విరుచుకు పడుతుంది అంటూనే ఆగకుండా వెళ్లిపోయిందామె. నేను అత్తగారి అడుగుజాడల్ని అనుసరించాలనుకుంటున్నానా? ఆత్మవిమర్శ చేసుకుంది అన్నపూర్ణ. వద్దు, నీ అత్తగారిని ఆదర్శంగా తీసుకున్నావంటే కథ మామూలే. అత్తగారులు మారాలి, బాగా మారాలి. మేము ఒకలాంటి కోడళ్లమేగా అనే కనువిప్పు కలగాలి అందరిలోనూ. అప్పుడే ఆ అత్తాకోడళ్ళకి అభిమానాలు పుడతాయి ఒకరి మీద ఒకరికి. కోడలి మీద అసూయ పెంచుకొని ద్వేషంతో పగసాధించే అత్త ఏవి బాగుపడింది? నీ అత్తని నీవు ఎంత ద్వేషించుకునేదానవో ఒక్కసారి ఆలోచించు. అలానే నీ కోడలు ద్వేషిస్తే నీకెలా ఉంటుంది? అత్తల దృక్పథం మారాలి. వాళ్ళు మనుషులే, వాళ్లలోని మానవత్వం ఉందని నిరూపించుకో. కొడుకు మన మనిషి, కోడలి మీద అధికారం చూపించాలి అనే మూఢాచారాలు సమస్యపోతే గాని కోడలిగా వచ్చే ఆడపిల్ల సుఖపడలేదు. ఒక ఇంటివాడైన కొడుకు అమ్మచాటు బిడ్డలా, ఆకుమాటున పిందెలా అణిగి ఉంటే భార్యగా వచ్చే ఆడపిల్ల వ్యక్తిత్వం లేని భర్తని ఎప్పటికీ గౌరవించలేదు. భర్త నుండి ఆదరాభిమానాలు లభిస్తేనే ఆశతోనే పుట్టింటి మీద మమతాను బంధాలు తెంచుకొని వస్తుంది ఆడపిల్ల. అటు ఆ బంధము తెంచుకొని ఇటు మెట్టినింట ఆదరణ లభించకపోతే ఎంత కోతగా ఉంటుంది? పెళ్లి చేసుకున్న అబ్బాయి తన చుట్టూ ఓ వలయం గీసుకుంటాడు. దానిలో తన భార్య, తన బిడ్డలు అనే మమతాను బంధాలను పేర్చుకుంటాడు. తనకు ఇల్లంటూ ఏర్పడ్డాక ఆడదిగాని మగాడిగాని అటువంటి స్వార్థపూరిత వాతావరణం సృష్టించుకోకపోతే వాళ్ళ బ్రతుకులకు అర్థాలే ఉండవు. ఇదే సృష్టిలోని నిగూఢ రహస్యం. ఏ అదృశ్యవానో జ్ఞానబోధ చేసినట్లు అనిపించింది అన్నపూర్ణకు. ఈ కొద్ది రోజులు పడే మానసిక వేదన పెనుగాలికి చెదిరిపోయే మేఘ సకలాల్లా చెదిరిపోయింది. మబ్బుతెరచాటు తప్పించుకొని ప్రకాశవంతంగా వెలిగే చందమామల ఆమె అంతరంగము తేలికపడింది. అవును, అబ్బాయి అడ్డాల్నాటి బిడ్డడు కాదుగా. వాడినింకానా అదుపాజ్ఞలో పెట్టుకోవడానికి? వాడు ఓ ఇంటివాడయ్యాడు. వాడికంటూ ఆశలు, కోరికలు ఉంటాయి. వాటికి నేనెందుకు ప్రతిబంధకాలు కల్పించాలి? ఈ రోజు నుంచి నేనేమీ బాధపడను. వాళ్ళ ఆనందాల్లో పాలు పంచుకుంటానిక అనుకుంది అన్నపూర్ణ సజన నయనాలతో. కొడుకు కోడలు రాక కోసం మారిన మనసుతో ఎదురుచూడసాగింది ఆమె. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.